కర్నూలు జిల్లా కోసిగి మండలం దుద్ది గ్రామంలో అల్లుడి చేతిలో మామ హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది. స్థానిక వ్యక్తి గోవిందయ్యను అతడి అల్లుడు కొలిమి నరసింహులు మద్యం మత్తులో గొంతు నిలుమై చంపినట్లు పోలీసులు తెలిపారు. నవంబర్ 15న బంధువుల పెళ్లికి వెళ్లి వచ్చిన గోవిందయ్యతో 17న అల్లుడు నరసింహులకు మద్యం సేవించిన సమయంలో భార్య విషయంపై వాగ్వివాదం నెలకొంది. తీవ్ర కోపంతో నరసింహులు మామను మంచంపైకి తోసి గొంతు నిలిమి హత్య చేశాడు. అనంతరం నిద్రలో చనిపోయాడని కుటుంబాన్ని మభ్యపెట్టి ప్రయత్నం చేసినప్పటికీ గాయాలు గుర్తించిన బంధువులు నిలదీయగా నిందితుడు ఒప్పుకొని పారిపోయాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కోసిగి సీఐ మంజునాథ్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగించి నవంబర్ 25న నిందితుడిని అరెస్ట్ చేసి ఆదోని కోర్టులో రిమాండ్కు తరలించారు. 17/11/2025 అంటే ఈ నెల రాత్రి దుద్ది గ్రామంలో కింది గోవిందయ్య అనే వ్యక్తిని అతని అల్లుడైనటువంటి కొలిమి నరసింహులు అనే వ్యక్తి మద్యం తాగిన విషయం మీద తన మామ మందలించడంతో ఆ కోపంతో గోవిందయ్య అనే వ్యక్తిని గొంతు పిసికి నిలిపి చంపేసి అక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ కూడా నిద్రలోనే చంపేనాడని చెప్పి నమ్మించడానికి ప్రయత్నం చేసి అతన్ని చంపి పారిపోవడం జరిగింది. ఈ యొక్క కేసులో రాబడినటువంటి సమాచారం ప్రకారంగా ముద్దాయి అయినటువంటి నరసింహుల్ని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు అతనికి సంబంధించినటువంటి నేరం ఏ విధంగా చేశాడు, ఎక్కడెక్కడికి వెళ్ళాడు అనేదంతా కూడా ఈ యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసి ఈరోజు ముద్దాయిని రిమాండ్కి తరలించడం అనేది. కోసిగి సర్కిల్ ఇన్స్పెక్టర్ బిఏ మంజునాథ్.